ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ కృపను బట్టి, మీ చిత్తాన్ని బట్టి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో నా తండ్రి నీ యొక్క మనస్సును, నీ యొక్క ఆలోచనను గ్రహించుటకు, తెలియచేయుటకు, ఆలోచించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, నీ మనస్సు ఎంత ఉన్నతమైనదో, మీ ఆలోచనలు ఎంత గొప్పవో, మీ ఉద్దేశాలు ఎంత విలువైనవో ఆలోచించుటకు తగిన కృపను నాకు తోడుగా ఉంచండి. నా జ్ఞానం చాలదు కనుక మీ జ్ఞానంతో, మీ యొక్క కృపతో మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ మనసును తెలియచేయగలిగిన భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఈ మానిటర్ వాల్యూమ్ కొంచెం పెంచుకోండి, మిగతా బ్యాలెన్స్ చేసుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని కృపను బట్టి ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, కీర్తి కావలసినది ఎవరికి, కీర్తి తేవలసినది ఎవరు అనేటువంటి ఒక విలువైన అంశాన్ని ఈరోజు 2 రోజులు మనం పరిశీలిద్దాం. సహజంగా ప్రతి మనిషి భూమి మీద కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. ఘనతను కోరుకుంటూ ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతకడానికి, ఘనతను తెచ్చుకోవటానికి తన వంతు తను ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ప్రతి వ్యక్తి తన ఉన్నతంగా ఉండాలి అని, ఉన్నతంగా కనబడాలి అని, పేరు నిలబడిన ఒక ఉన్నతమైన హోదాలో తను ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. కానీ ఆ యొక్క హోదా అనేది ఎలా సంక్రమిస్తుందో, ఎలా వస్తుందో, దాన్ని ఎలా సంపాదించాలో అన్నది చాలా మంది తెలియదు. లోకంలో చదువుకున్నప్పుడు ఒక హోదా కనబడుతూ ఉంటుంది. ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒక హోదా కనబడుతూ ఉంటుంది. ప్రపంచంలో చాలామంది చాలా చిన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా సెలెక్ట్ అవుతున్న హోదాలలో బ్రతుకుతూ వారి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్న వారు చాలామంది కనబడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో రిక్ష తొక్కుతున్నటువంటి ఒక తండ్రి రిక్షా తొక్కుతూ ఉంటే పిల్లలు ఐఏఎస్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. నిన్న మొన్న వీడియోలో నేను సోషల్ మీడియాలో గమనిస్తున్నప్పుడు ఒక డిఎస్పీలో సెలెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి, ఒకప్పుడు నేను భిక్షాటన చేశాను, ఆ రోజు నన్ను ప్రపంచం ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడింది. ఈరోజు నాకున్నటువంటి స్థితిని బట్టి, నేను సంపాదించిన ఈ ఉద్యోగాన్ని బట్టి నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూపిస్తూ, నాకు గౌరవాన్ని ఇస్తూ, నన్ను ఉన్నతమైన వానిగా, ఉన్నతమైన శక్తి కలిగిన అధికారంలో నేను ఉన్నట్లుగా వాళ్ళన్న నన్ను గౌరవించడం జరిగింది అని సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉండటం మనం గమనిస్తున్నాం. ఇలా ఎంతోమంది ఈ ప్రపంచంలో చిన్నవారిగా ఉన్నవారు, ఉన్నతమైన స్థితిలో ఉన్న స్థాయిలో ఉన్నవారిగా మారిన వారు ఎంతమంది కనబడుతున్నారు. వచ్చిన పేరు ప్రఖ్యాతులు చివరి వరకు నిలవలేకుండా చివరి దశకు వచ్చేసరికి మరలా వారి యొక్క పరువులు పోగొట్టుకొని జైలు జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం నుంచి
సస్పెండ్ చేయబడిన వాళ్ళు ఉన్నారు. లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఎంతకాలం నిలబడతాయో మనకు తెలియదు, కానీ అవి కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోవటానికి లేదా ఒక చెడ్డ పేరు చివరికి మిగల్చడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. ఈరోజు మంచి అని అన్నవారే రేపు మంచివాడు కాదు అనేటువంటి ఒక దశ, ఈరోజు గొప్పవాడు అని చెప్పిన వాడే రేపు దేనికి పనికిరాని వాడు అని మాట్లాడేటువంటి దశ ఈ ప్రపంచంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ పేరు ప్రఖ్యాతులు మనకు కీర్తిని తెస్తాయి అన్నది మనకు తెలియదు. లోకం ఏమనుకుంటుంది అని అంటే, నాకు పేరు ప్రఖ్యాతులు దీనివల్ల కలిగాయి, పేరు ప్రఖ్యాతులు దానివల్ల కలిగాయి, నా చదువే నాకు పేరుని తెచ్చిపెట్టింది, లేదా నాకున్న ఆస్తిపాస్తులే నాకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. పేరుని తెచ్చిపెట్టింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పేరు ప్రఖ్యాతులు అన్నది దేని ద్వారా రావాలి, ఎలా పేరు ప్రఖ్యాతులు అనేవి సంక్రమించాలి, దానికంటే ఒక ప్రొసీజర్ ఏమన్నా ఉందా అనేదే ఈ 2 రోజుల పాఠ్యాంశంలో మనకు అర్థమయ్యేటువంటి విషయం. అందుకనే కీర్తి కావలసినది నీకా మరెవరికైనా ఆలోచించాలి. కీర్తి కావలసినది నీకేనా మరెవరికైనా కీర్తిని తేవాలా, లేదంటే నాకే నేను కీర్తిని సంపాదించుకోవాలి, నేను కీర్తిని సంపాదించుకుంటే నాకు కీర్తి వస్తుంది, కానీ నేను కీర్తిని సంపాదించుకోలేకపోతే నాకు కీర్తి ఎలా వస్తుంది? నాకు కీర్తి రావాలి అని అంటే నాకు ఎలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి? నేను సంపాదించుకుంటేనే నా పేరు వినపడుతుంది, నాకు కీర్తి వస్తుంది, కానీ వేరే ఎవరి వలన నాకు పేరు ప్రఖ్యాతులు ఎలా వస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ కీర్తి అన్నది ఎవరికి కావాలి అన్నది ముందు మనం ఆలోచించాలి. కీర్తి ఎవరికి కావాలి, ఎవరికి కీర్తి తెస్తే ప్రయోజనం ఉంటుంది, ఆ కీర్తిని ఎలా తేవాలి, ఎవరు తేవాలి, ఎవరికి తేవాలి? కొంచెం సంక్లిష్టంగా అనిపించవచ్చేమో, కానీ ఆలోచిస్తే అంత సంక్లిష్టంగా ఏమీ ఉండదు. ఎందుకంటే టైటిల్ అనేవి కొత్తగా ఉంటాయి, అర్థం చేసుకునే దానికి కొంత సమయం పట్టొచ్చేమో, కానీ మనసు పెట్టి ఆలోచిస్తే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఎంత చక్కగా అర్థమవుతుంది అని అంటే, ఇక్కడ ఒక ప్రశ్నను మనం మొదట రైట్ చేసుకున్నాం. దేవుడు అనబడిన ఆయన రూపాన్ని ఇవ్వకుండా అక్షరాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది మనం మొదట ఆలోచించాలి. ఒకవేళ రూపాన్ని ఇచ్చుంటే చక్కగా ఆ రూపాన్ని పెట్టుకొని మనం పూజించేవాళ్ళం కదా. నేను ఇలా ఉంటాను, ఇది నా రూపం, నన్ను నా రూపాన్ని ముందు పెట్టుకొని మీరు చక్కగా రోజు ఉదయాన్నే లేవగానే పూజించండి అని ఎందుకు చెప్పలేదు? 66 పుస్తకాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మాట్లాడిన ప్రతి మాటను గమనిస్తే ఏ రూపాన్ని మీరు చేయకూడదు, ఏ రూపాన్ని మీరు పెట్టుకోకూడదు అని మాట్లాడినట్లుగానే కనబడుతుంటుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఒకసారి మీరు బైబిల్ విప్పి జాగ్రత్తగా చూడగలిగితే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, పైన ఆకాశం ఉందే కానీ
కింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ల ఎందే కానీ, బాగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద ఉండు నీళ్ల ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏమైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఇదేంటంటే ఈరోజు కీర్తి కావాలి, ఓకే, మనకు కీర్తి అన్నది వదిలేద్దాం. ఈరోజు మనకు కీర్తి రావచ్చు, రేపు ఆ కీర్తి అనేది లేకుండా పోవచ్చు. అది నిలకడగా ఉంటుంది అన్న నమ్మకం మనకు లేదు. ఈరోజు మంచి పేరు ఉండొచ్చు, ఒక 10 ఏళ్ల తర్వాత అది చెడ్డ పేరుగా మారచ్చు. లేదా కొందరి దృష్టిలో నువ్వు మంచివాడిగా ఉండొచ్చు, మరికొందరి దృష్టిలో నువ్వు చెడ్డవాడిగా ఉండొచ్చు. యేసుక్రీస్తు అంతటి వాడిని చెడ్డవాడు అని, బయలుదేరుకు సంబంధించిన వాడని, దయ్యం పట్టిన వాడని అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అందరి చేత మంచి అని అనిపించుకోవటం యేసుక్రీస్తు అంతటి వరకే జరగలేదు. ఈరోజు మంచి అన్నటువంటి ఈ మాట రేపు చెడుగా మన పట్ల మారచ్చు. అలాంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నప్పుడు కీర్తి అనేది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, లేనప్పుడు ఎలా ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది అన్నది సొసైటీలో మనం చాలా గమనిస్తూ ఉన్నాం. సో ఒకవేళ కీర్తి తేవాల్సినది ఎవరికి అని అంటే ఆ కీర్తి దేవునికి మనం తేవాలి. కీర్తి కావలసినది కూడా ఎవరికి అని అంటే దేవునికి కావాలి అని సహజంగా మనకు ఆ మాట చదవగానే మనకు అర్థమవుతూ ఉంటుంది. కీర్తి కావలసినది ఎవరికి అంటే దేవునికి, తేవలసినది ఎవరు అని అంటే మనమే అన్నది అర్థమవుతూ ఉంటుంది. కానీ సరే తెద్దాం, ఎలా తేవాలి? కీర్తి తేవాలి అంటే ఎవరికి తేవాలి? ఒక ఆకారం కనపడాలి కదా. ఆకారాన్ని ఇవ్వకుండా అక్షరాన్ని మాత్రమే ఇచ్చి అక్షరం ద్వారా కీర్తి అన్నది ఎలా కలుగుతుంది? అక్షరం అన్నది కీర్తిని తేగలుగుతుందా? ఒకవేళ ఎలా తేవాలి? ఆకారం కనబడట్లేదు, పేరు మాత్రమే వినబడుతుంది, మరి ఎలా తేవాలి? ఒకవేళ కనుక ఒక ఆకారాన్ని చేసి తెచ్చుకుందాము అని అనుకుంటే ఇక్కడ ఈ మాట ఏమో అడ్డొస్తుంది. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ అని అన్నాడంటే ఆ పైన ఆకాశం అందే అంటే సూర్య చంద్ర నక్షత్రాలలో ఉన్న దేని రూపాన్నైనా నీవు దేవునిగా ఆ ఆకారాన్ని పెట్టుకొని పూజించకూడదు అన్నాడు. నెక్స్ట్ కింద భూమి అందే కానీ అని అంటే భూమి మీద అన్నాడు. అంటే భూమి మీద కూడా ఉన్న ఏ ఆకారం, చెట్లు కానీ జంతువులు కానీ ప్రాకేవి కానీ ఎగిరేవి కానీ తిరిగేవి కానీ ఏది నీళ్లలో ఉన్నాయేమో. మళ్ళీ కింద దాన్ని కూడా అంటాడు భూమి క్రింద ఉండు నీళ్ల ఎందే కానీ అంటే నీళ్ళల్లో ఉన్న పక్షులు ఈ చేపలు కానీ మరొకటి కానీ ఈ వేటి రూపాన్ని నీవు చేసుకోకూడదు, వాటిని నువ్వు సాగులు పడకూడదు, వాటిని నువ్వు పూజించకూడదు అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు అన్నాయన నేను కనబడను, నా రూపాన్ని నువ్వు చేసుకోవద్దు. మరి ఎలా తేవాలి దేవునికి కీర్తి? ఆలోచించారా? ఎలా తేవాలండి కీర్తి? మరి చేసుకోవద్దు అన్నాడు కదా, ఏ రూపాన్ని చేయొద్దు అన్నాడు కదా. చాలా మంది ఆయన రూపం ఏదో తెలియదు కనుక ఏదో ఒక ఆర్టిస్ట్ ఒక పెయింటర్ గీసినటువంటి ఒక గీత, ఒక ఆకారాన్ని ఆయన రూపాన్ని గీసి ఆ రూపాన్ని అలా పెట్టగానే ఇదే ఆయన అని ఆయన ఫోటో మనం పెట్టుకుని పూజిస్తూ ఉన్నాం. ఆయన సిలువ వేసినప్పుడు ఆ సిలువ ఆకారమే దేవుడిగా పెట్టుకొని ఆ సిలువను మనం పూజిస్తూ ఉన్నాం. లేదు మరొక ఆకారాన్ని మనం పెట్టుకొని ఆ ఆకారంతో దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం. మరి ఇక్కడేమో భూమి మీద కానీ ఆకాశంలో కానీ
మేడ ఎందుకని ఉన్న ఏ రూపాన్ని నీవు చెయ్యకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు ఏ ఆకారము కాదు ఉండకూడదు అన్నది. ఎలా తేవాలి ఆయనకి ఎక్కి? ఆలోచించారు ఎప్పుడన్నా? ఆలోచించారండి? ఆయన మనసు ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మనకు అర్థం కావాలి. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన మనసు ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఆలోచిస్తాడు అన్నది మనకు తెలియాలి. నిజంగా దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్నది చాలా మందికి రూపం కనబడలేదు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో అర్థం కాలేదు. రూపం అన్నది లేదు కాబట్టి వాళ్ళకి నచ్చిన రూపంలో వాళ్ళు దేవుని చూసుకుంటున్నారు. ఏ ఆకారంలో వాళ్ళకి నచ్చితే ఆ ఆకారాన్ని పెట్టుకొని ఆ ఆకారంలో దైవత్వాన్ని చూస్తున్నారు. కానీ బైబిల్ ఏమో ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. బైబిల్ ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. మరి ప్రకృతిలో ఉన్నవన్నీ దేనికి? వీటిని ఆకారాలు చేసుకోవద్దన్నాడు కదా, మరి ఇవన్నీ దేనికి అని మరలా అడిగితే బైబిల్ నుంచి ఒక సమాధానం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తి. బాగా వినాలి ఇక్కడ, బాగా వినాలి. అంటే ఇక్కడ ప్రకృతిలో ఉన్న ఆకారాన్ని చేసుకోవద్దన్నాడు, కానీ చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్. ఇక్కడ ప్రకృతిలో ఉన్న ఆకారాన్ని చేయలేదు. భూమి మీద ఉన్న ఏ ఆకారాన్ని నువ్వు చేయలేదు, ఆకాశంలో ఉన్న ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు, నేలలో ఉన్న ఏ రూపాన్ని నువ్వు చేసుకోవద్దు. కానీ నువ్వు వాటికి చెయ్యొద్దు, వాటికి నమస్కరించొద్దు. కానీ నువ్వేం చేయాలి అన్నదానికి లాజిక్ చెప్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తి. బాగా వినాలి, బాగా వినాలి. ఆయన శక్తి, ఆయన శక్తి, ఆయన శక్తి అంటే ఇప్పుడు ఆయన ప్రకృతిలో ఉన్న ఆకారంలో ఉన్నాడా? ఆయన శక్తి ప్రకృతిలో కనబడే సృష్టింపబడిన వాటిలో ఉందా? అర్థం చేసుకోవాలి కదా. అంతేనండి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన ఉన్నాడా? ఆయన శక్తి ప్రకృతిలో ఉందా? అంతే కదా. ఇక్కడ మాట్లాడిన మాటను బట్టి ఆయన నిత్య శక్తి, దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని ఆయన నిత్య శక్తి, ఆయన తత్వము, ఆయన శక్తి, ఆయన తత్వము, ఆయన శక్తి, ఆయన తత్వము. అంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న అనేక పదార్థాలు కనబడుతున్నాయి, అనేక జంతువులు కనబడుతున్నాయి, అనేక జీవరాశులు కనబడుతున్నాయి, చలించేవి, ప్రాకేవి, ఎగిరేవి. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి వెలుగునిస్తూ ఉంటాయి, భూమి మీద ప్రాకే ఉన్నాయి, ఎగిరి ఉన్నాయి. మానవంగా కేవలం వాటి నుండి భోజనాన్ని మాత్రం మనకిచ్చే చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, నీటిలో జలచరాలు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఆయన శక్తి వాటిలో ఉందంట. అంటే శక్తి అందులో పెట్టి ఆయన దూరంగా ఉన్నాడు. బయట మీకు ఇప్పుడు శక్తి ఎక్కడుంది? శక్తి ప్రకృతిలో ఉన్న వాటిలో ఉంది. మరి ఆయన ఎక్కడున్నాడు? ప్రకృతిలో లేడు. అంతే కదండి. ప్రకృతిలో ఆయన లేడు. ప్రకృతిలో ఏముంది? ఆయన శక్తి ఉంది. అందుకనే ఆ మాటను మళ్ళీ ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణములు అంటే ఆయనకు లక్షణాలు ఉన్నాయంట, ఆ లక్షణాలు కనపడవంట. ఏంటంటే ఇది? ఆలోచించారా? ఆయనకి లక్షణాలు ఉన్నాయి. అంటే ప్రకృతిలో కొన్నిటికి లక్షణాలు ఉంటాయి, ప్రకృతిలో కొన్నిటికి ఆలోచన ఉంటుంది, ప్రకృతిలో కొన్నిటికి కొన్ని శక్తులు ఉంటాయి.
వాటి లక్షణాలు కనబడుతుంటాయి. ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు ఎక్కడ కనబడుతున్నాయి అంటే ప్రకృతిలో ఉండడం. ఆయన నిత్యశక్తి, దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిని ఆలోచించుట వలన, అంటే ఇప్పుడు కనబడని రూపాన్ని, ఆ రూపం లోపల ఉన్న ఆలోచనను నువ్వు పసికట్టాలంటే, పట్టుకోవాలంటే, తెలుసుకోవాలంటే ప్రకృతిని చూడాలి, కానీ ప్రకృతిని ఆరాధించకూడదు. పాయింట్ అర్థమైంది మీకు? ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క మహత్యాన్ని చూడాలి. ఆయన గొప్పతనాన్ని పట్టుకోవాలి, ఆయన ఆలోచనను గ్రహించాలి, ఆయన మనసును తెలుసుకోవాలి. ఆయన యొక్క ఉన్నతమైన కృపను తెలుసుకోవాలంటే ప్రకృతిని పూజించకూడదు, కానీ ప్రకృతిలో ఉన్న లక్షణాన్ని పట్టుకోవాలంట. ఏంటండి లక్షణాన్ని పట్టుకుంటే మనకేమవుతుంది వస్తుంది? అందుకని రూపాన్ని ఇవ్వలేదు. లక్షణానికి రూపం ఉంటుందా? లక్షణానికి రూపం ఉంటుందండి? ఒక లక్షణం ఉందండి, లక్షణానికి రూపం ఉంటుందా? నమ్మకం అన్నదానికి రూపం చెప్పండి. నమ్మకం అన్నదానికి రూపం చెప్పండి. ప్రేమ దీనికి రూపం చెప్పండి. నిరీక్షణ దీనికి రూపం చెప్పండి. శాంతి దీనికి రూపం చెప్పండి. సమాధానం దీనికి రూపం చెప్పండి. కృప దీనికి రూపం చెప్పండి. అంటే దేవుడు అంటే కనబడేటువంటి ఆకారం కాదు, కనబడేటువంటి ఏ రూపము దేవునిగా పిలువబడటానికి సరిపోదు. కనబడే ఏ రూపము, అది చెక్కైనా, అది మట్టైనా, అది రాయైనా, అది వచనమైనా, అది వైడూర్యమైనా, ఏమండి అది పుష్యమైన, పద్మరాగమైన, అపరంజైన, మరొకటైనా, దానిలో తేజస్సు ఉండొచ్చు, దాని కాంతి ప్రకాశమానంగా ఉండొచ్చు, దాని తేజస్సు గొప్పదిగా కనబడొచ్చు, కానీ అందులో ఉండేటువంటి లక్షణం అక్కడ కనబడదు. లక్షణమే దేవుడు. దేవుడు అంటే లక్షణమే కానీ ఆకారం కాదు. అందువలన ఆకారాన్ని ఇవ్వకుండా లక్షణం అనేది అక్షరంగా మార్చాడు. లక్షణం అనేదాన్ని ఎలా మార్చాడు అని అంటే అక్షరంగా అంటే లక్షణం అక్షరంగా మారుతుందా? అవును. లక్షణం తెలియాలంటే అక్షరంగానే చెప్పగలం తప్ప ఆకారంగా చెప్పలేం. లక్షణం అనేది అక్షరంగా చెప్పగలమే కానీ ఆకారంతో చెప్పలేము. ఆకారం అనేది ఎప్పుడు వస్తుంది? లక్షణం ఉంది కనుక. ఉదాహరణ చెప్తాను. విశ్వాసం అనే దానికి ప్రతీకగా భూమి మీద ఒక జంతువును చూపిస్తారు, అవునా? విశ్వాసం అనే దానికి ప్రతీకగా భూమి మీద ఒక జంతువును చూపిస్తారు. అంటే విశ్వాసం అనేది ఏది ద్వారా కనబడుతుంది అని అంటే ఒక జంతువును చూపిస్తారు, దాన్ని కుక్క అంటాడు. కుక్కని ఏమంటారండి? అన్ని జంతువుల కల్లా విశ్వాసము కలిగిన జంతువు ఏది అని అంటే కుక్క. అంటే ఇప్పుడు కుక్కలో ఉన్నదేంటి? విశ్వాసం. విశ్వాసం అనేది కంటికి కనబడుతుందా? అలానే ప్రేమించాలి అని అంటే కుక్కను ప్రేమించాలా? ఇప్పుడు కుక్క యొక్క రూపాన్ని ప్రేమించాలా? రూపంలో ఉంటుందా? రూపం లోపల ఉన్న ఆ మనసులో ఉంటుందా? ఆలోచించాలి జాగ్రత్తగా. చాలా డీప్గా ఉంటుందండి ఇది. కానీ మనసు పెడితే అర్థమవుతుంది దేవుడు అంటే. మనసు పెట్టాలి. మనసు పెట్టి ఆలోచిస్తే అర్థం. అసలు ఏంటి ఈయనకి? అసలు ఈయన ఆలోచన ఏంటి? ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన ప్రకృతిని కలిగించడానికి కారణం ఏంటి? ఈ ప్రకృతిని ఎందుకు కలిగించాడు? ఈ ప్రకృతిలో ఎన్ని జీవరాశులను ఎందుకు పెట్టాడు? ఈ జీవరాశులన్నీ పెట్టిన తర్వాత ఎందుకు పెట్టాడండి అని అంటే, ఇదిగో నేను బ్రతకడానికండి. నీకు ఆకలి అవుతుంది కనుక తినాలి, నీకు డే విటమిన్ కావాలి కనుక సూర్యుడు కావాలి, నువ్వు లేచి నిద్రపోవాలి కనుక చంద్రుడు రావాలి, నువ్వు పని చేసుకోవాలి కాబట్టి సూర్యుడు రావాలి,
నీకు ఆకలి అవుతుంది కాబట్టి తిండి తినడానికి అవసరమైనవన్నీ పుట్టాలి కాబట్టి నీరు కావాలి, ఆ భూమిలో ఉండి మొక్క బయటకు రావడానికి నీరు కావాలి, సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి. ఇవన్నీ నీకోసమేనండి. నీవు తినటానికి, నువ్వు బ్రతకటానికి, నువ్వు చేయటానికి ఆనందం అనుకుంటున్నావు. కానీ వీటన్నిటినీ కలిగించడానికి వెనక ఒక ఆలోచన ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి కూడా. ఎంత గొప్ప ఆలోచన ఉందో. నిజంగా మన గురించి మన తల్లిదండ్రులు ఎప్పుడు ఆలోచిస్తారండి? ఉదాహరణకి నా గురించి నా తల్లిదండ్రులు ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలి? నా వయసు కంటే ఒక 1 year ముందు, అంతేనా? నేను ఇంట్లో పెద్దవాడిగా ఉన్నాను. నా వయసు కంటే 1 year బిఫోర్, అంతే కదా. నా తల్లిదండ్రులకు వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికో 2 ఏళ్లకో నేను భూమి మీదకి వచ్చాను. నా తల్లిదండ్రులకు వివాహం అయిన తర్వాత 1 yearకు 2 yearsకో నేను భూమి మీదకి వచ్చాను. ఒకవేళ 2 ఏళ్లకి నేను భూమి మీదకి వచ్చాను అని అంటే నా తల్లిదండ్రులు నేను కావాలని ఎప్పటి నుంచి అనుకుని ఉండాలి? నా వయసు కంటే 1 సంవత్సరం ముందు నుంచి, అంతే కదా. వాళ్ళకి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత నాకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండు, ఒక గర్భఫలం వస్తే బాగుండు, నా యొక్క ప్రతిరూపాలు, నా యొక్క లక్షణాలు కలిగిన నా పిల్లలు, నా ఆకారం, నా వారసుడు భూమి మీదకి వస్తే బాగుండు అని నా తల్లిదండ్రులు అనుకునే గడియ ఎప్పుడు అని అంటే వారికి వివాహమైన తర్వాత. అంటే ఉదాహరణకి ఇప్పటికి నా వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు అంటే నా గురించి నా తల్లిదండ్రులు ఎప్పుడు ఆలోచించి ఉండాలి అండి? ఇప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రులు నా గురించి ఆలోచన కలిగి ఉన్నారు? 56 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రుల మధ్యలో ఒక ఆలోచన పుట్టింది. ఏమని? మనకు కూడా ఒక పాపో బాబో పుడితే బాగుండు, ఒక వారసుడు పుడితే బాగుండు. ఎందుకంటే వాళ్ళకి 56 సంవత్సరాల క్రితం వివాహం అయింది. 56 ఏళ్ల క్రితం వివాహం అవగానే ఆ వాళ్ళలో ఒక ఆలోచన పుట్టింది. ఏమని? నాకు కూడా ఒక వారసుడు ఉంటే బాగుండు. అంటే వివాహం అయిన తర్వాత 1 year అంటే క్యాల్కులేట్ చేయగలిగితే, ఆ క్రానాలజీని లెక్క కట్టగలిగితే, ఇప్పుడు నా వయసు 55 కనుక నా వయసుకు 1 year కలుపుకుంటే 56 ఏళ్ల క్రితం మాత్రమే ఆలోచన పుట్టింది. అంతేగాని 60 ఏళ్ళప్పుడేమన్నా వాళ్ళకి ఆలోచన ఉంటుందా? అసలు అప్పుడు వివాహమే అవలేదు. 70 ఏళ్ళప్పుడేమన్నా ఆలోచన ఉంటుందా? ఉండదు. అప్పటికి వాళ్ళకి వివాహం కాలేదు. 80 ఏళ్ళప్పుడు ఏమన్నా ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎందుకని ఉండదు? 80 ఏళ్ల క్రితం అంటే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి 80 ఏళ్ళు అని అంటే ఇప్పుడు ఎంత ఉండాలి? అప్పుడు నా తల్లిదండ్రులు పుట్టి ఉండరు. ఒకవేళ పుడితే 6 మాసాలు బిడ్డమై ఉంటారు, అంతే కదా. ఇప్పుడు నా వయసు 55 అంటే నా తల్లిదండ్రులకు ఎంత ఉండాలి వయసు? 55కి ఒక 25 కలపండి, 50 ఏళ్ళు ఉంటాయి. నా తండ్రికి 50 ఏళ్ళ క్రితం అంటే 80 ఏళ్ళప్పుడు నా తండ్రి ఉన్నాడా అంటే ఇప్పుడు నా తండ్రికి 76 ఏళ్ళ వయసు, సుమారు 76, 77. 77 అంటే 80 ఏళ్ల క్రితం నా తండ్రి ఉన్నాడు అసలు. అంటే వీళ్ళు ఎంత హీనంగా వేసుకున్నా నా వయసు కంటే నేను పెద్దవాడిని కనుక, నేను పెద్దవాడిని కాబట్టి 1 year మాత్రమే కలుపుతున్నాను. అదే నేను 4వ వాడినో 3వ వాడినో 5వ వాడినో 6వ వాడినో అయితే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు కలుపుకోవాలి, అంతే కదండి. అంతకుమించి ఏమన్నా లెక్క ఉందా? ఇందులో అర్థం కాని విషయం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అంటే కేవలం మన తల్లిదండ్రులు మన గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు మనం కావాలని తపన పడతారు అని అంటే మన వయసు కంటే 1 year బిఫోర్, ఒక 1 year బిఫోర్, 2 years బిఫోర్, 3 years బిఫోర్ వారి వివాహమైన దగ్గర నుండి, వారి వివాహమైన దగ్గర నుండి. అంతేగాని వారి వివాహం కానప్పుడు పిల్లలు కావాలి అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. వాళ్ళకి వివాహమే కాలేదు, పిల్లలు కావాలని ఎలా ఉంటుంది? కానీ ఒక్క ఆయనకు ఉందండి ఆలోచన. ఆయన ఎవరో తెలుసా? ఒక్క ఆయనకు ఉంది. నా గురించిన ఆలోచన ఆయనకి ఎప్పుడు పుట్టింది అని నీవెప్పుడన్నా బైబిల్లో ఆలోచించావా? నా గురించిన ఆలోచన నేను అనబడే నీవు నీ తల్లి గర్భంలోనికి ప్రవేశించి ఇప్పటికి 20 ఏళ్ళు అయ్యుండొచ్చు, 30 ఏళ్ళు అయ్యుండొచ్చు, 50 ఏళ్ళు అయ్యుండొచ్చు, 60 ఏళ్ళు అయ్యుండొచ్చు, లేదా 70 ఏళ్ళు అయ్యుండొచ్చు.
లేదా ఇంకా నాకు 80 ఏళ్ళ వయసు ఉందండి అంటే ఓకే, నీకు 80 ఏళ్ళ వయసు ఉంది. అయితే ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించండి, 81 సంవత్సరాల క్రిందట నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించారు. నీకు 50 ఏళ్ళు అయితే 51 సంవత్సరాల క్రితం నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించారు. 30 ఏళ్ళు అయితే 31 సంవత్సరాల క్రితం నీ తల్లిదండ్రులు ఆలోచించారు. కానీ కోట్ల సంవత్సరాల క్రితం నీ తల్లి నీ గురించి ఆలోచించిందా? కోట్ల సంవత్సరాల క్రితం నీ తండ్రి నీ గురించి ఆలోచించాడా? అసలు నీ తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఉన్నారా? అసలు భూమి అనేది ఉందా? లేనప్పుడే నీ గురించి ఆలోచన కలవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆలోచించాలి. నీ గురించి ఆలోచన కలవాళ్ళు ఏమన్నా ఉన్నారా? ఒకవేళ ఆలోచన కలవారై ఉంటే వాళ్ళు ఏమైనా ఆలోచించుంటారు అన్నది నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఒకవేళ కనుక నీ తల్లిదండ్రులు ఆలోచన కలవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా ఆలోచించుంటారు అంటే, ఉదాహరణ చెప్తాను. మళ్ళా నాకు 55 ఏళ్ళు అయినప్పుడు, నాకు ఇప్పుడు 55 ఏళ్ళు అనుకోండి, నాకు 25 ఏళ్ళకు వివాహం అయింది. 25 ఏళ్ళకు వివాహం అవగానే 26 ఏళ్లకు నాకు ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించాడు అనుకుంటే, ఇప్పుడు 26 ఏళ్ల క్రితం 26 ఏళ్ల క్రితం లేదా 27-28 ఏళ్ల క్రితం నాకు వివాహమైన వెంటనే నాకు గర్భఫలం కావాలి అనుకున్నప్పుడు ఆ గర్భఫలాన్ని దేవుడికి ఇస్తే, ఆ ఇచ్చిన గర్భఫలాన్ని నేను ఎలా పెంచాలో అప్పుడే నేను ప్లాన్ చేసుకుంటాను. అంతే కదా. నేను ఒక డాక్టర్ని చేసుకోవాలి, ఒక ఇంజనీరింగ్ చేయాలి, ఒక లాయర్ చేయాలి, ఇలా ఆలోచనలు ఉంటాయి కదా. ఇలా ఆలోచనలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంటుందా ఉండదా? ఒకవేళ నీకున్నా లేకపోయినా నీ తల్లిదండ్రులకు ఉంటుంది. నీ తల్లిదండ్రులు లేకపోయినా తాతలకు నాన్నమ్మలకు ఉంటుంది. మా నాన్న కూడా అన్నాడు, అరే నువ్వు డాక్టర్ అయ్యి మీ బాబాయ్ పొట్ట తగ్గించు అన్నాడు మా అబ్బాయితో. లాస్ట్ మినిట్లో చనిపోయేటప్పుడు ఇంకా ఒక 1 వీక్, ఒక 20 డేస్, ఒక 20 రోజుల్లో చనిపోతాడు అన్న సమయంలో అలా మనవలతో మాట్లాడుతూ అప్పుడు అన్నాడు, అని నువ్వు డాక్టర్ అయ్యి మీ బాబాయ్ పొట్ట తగ్గించుదా అన్నాడు. అంటే మా తమ్ముడు పొట్ట ఎందుకుంటుందని ఆ పొట్ట తగ్గించడానికి వీడు డాక్టర్ చదవాలని ఆయన అనుకున్నాడు. అంటే ఇప్పుడు మనకంటూ ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు దేవునికి నీ గురించి ఏమన్నా ఆలోచన ఉందా? ఉంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది? నీకు దేవునికి ఉన్న బంధం ఎన్ని సంవత్సరాలు? మొదటి వర్తమానంలో విన్నారు కదా, ఎవరి సహవాసంలో మనం బ్రతుకుతున్నాం, ఎవరి సహవాసం మనకు అవసరం అన్నది మొదటి వర్తమానంలో చెప్పినటువంటి అంశం. ఇప్పుడు పరలోకమందున్న తండ్రికి నీకు ఉన్న బంధం, లోక సంబంధమైన తండ్రికి ఉన్న బంధం ఎంత కాలం అనేది నువ్వు ఆలోచించాలి. ఎంత కాలం అనేది, ఎంత కాలం క్రితం నీకు పరలోకమందున్న తండ్రికి నీకు అనేది ఒక బంధం ఉంది అన్నది ఆలోచిస్తే, లోక సంబంధమైన బంధం నీ వయసు కంటే 1 year బిఫోర్, నీ వయసు కంటే 2 ఏళ్ల క్రితమే నీ తల్లిదండ్రుల మదిలో ఆలోచన పుట్టింది. కానీ పరలోకమందున్న తండ్రికి ఎప్పటి నుంచి ఆలోచన పుట్టిందో ఒక్కసారి బైబిల్లో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే, నీ తల్లిదండ్రులకు హృదయంలో పుట్టిన ఆలోచన ఎప్పటిది అన్నది నీకు అర్థం కావాలి. 4వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు, ఎవరికి? తన కృపా మహిమక. ఇప్పుడు ఆలోచించాలి, కీర్తి కావలసినది దేవునిక, దేవుని కృపక? ఆలోచించాలి ఇక్కడ జాగ్రత్తగా. కీర్తి కావలసినది దేవునిక, దేవుని కృపక? మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు, తన కృపా మహిమకు, తనకు కాదంట, తనకు కాదంట, తన కృపా మహిమకు, తన కృపా మహిమకు. అందుకిచ్చాను టైటిల్. అందరూ సెట్ చేశానండి. కీర్తి కావలసినది ఎవరికి? తనకు అనుకుంటున్నారు మీరు, తనకి కాదు, తనకు కాదు, తన కృపా మహిమకు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు.
నువ్వు పటం పెట్టుకొని దండం పెడితే ఆ కీర్తి దేవునికి వెళుతుంది. పటం లేకుండా దండం పెడితే తన కృపా మహిమకు వెళుతుంది. పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? ఆయన రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ఆ రూపానికి నమస్కరిస్తే ఆ రూపానికి వెళుతుంది. కానీ రూపం లేనప్పుడు నువ్వు ఎవరికి నమస్కరిస్తావు, ఎవరి గురించి ఆలోచిస్తావు, ఎవరిని ఉన్నతంగా చూపిస్తావు, ఎవరి లక్షణాన్ని నీ హృదయంలో దాచుకుంటావు. అందుకు వాడాడు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఎందుకు 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 తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మొక్కలో ఉన్న లక్షణం ఒకటి ఉంది. ఆ లక్షణాన్ని బట్టి మొక్కకు విలువ వచ్చింది. జంతువులో ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని బట్టి ఆ జంతువుకు విలువ వచ్చింది. జంతువుకు విలువ వచ్చిందండి. ఆ మొక్కను బట్టి, ఆ మొక్కలో ఉన్న లక్షణాన్ని బట్టి ఆ మొక్కకు విలువ వస్తే, జంతువులో ఉన్న లక్షణాన్ని బట్టి జంతువుకు విలువ వస్తే, ప్రకృతిలో ఉన్న వాటిని బట్టి, ఆ వాటిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి వాటికి విలువ వస్తే, విలువనిచ్చిన వ్యక్తిని మర్చిపోయి ఆ వాటిని ప్రేమిస్తారంటండి. విలువనిచ్చిన వ్యక్తిని మర్చిపోతున్నారు. ఆ విలువను సిద్ధపరిచిన వ్యక్తిని మర్చిపోతున్నారు. దాని గొప్పతనాన్ని తెచ్చిన వ్యక్తిని మర్చిపోతున్నారు. దాని యొక్క ఔన్నత్యాన్ని చూపించిన వ్యక్తిని మర్చిపోతున్నారు. ఏమండి, శక్తిలో మంచి కర్రీని తల్లి వచ్చేసరికి పాత్రలో చేసి టేబుల్ మీద పెడితే అక్కడ ఉన్న తండ్రిని మర్చిపోయి శక్తికి దండం పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? మంచి భోజనం నీ తల్లి తయారు చేసి పెట్టింది. టేబుల్ దగ్గరికి రాగానే గమగమ వాసన వస్తుంది. కొబ్బరన్నం, మంచి మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై, గోంగూర కర్రీ అన్నీ చేసి పెడితే ఆ టేబుల్ మీద డిష్లో వేడిగా పొగలు వస్తుంటే పక్కనే అలసిపోయి చెమట కారుతూ సరిగా తిండి తినక ఉదయాన్నే 7 గంటలకు మొదలుపెట్టి 11 గంటల వరకు కాయగూరలన్నీ కట్ చేసుకొని చేసిన తల్లి అక్కడే ఉండి అప్పటికి కూడా బ్రష్ చేయకుండా తన అలాగే అలసిపోయి నిలబడితే తల్లి మొదలు పెట్టి శక్తికి దండం పెడతారేంటండి? శక్తి దగ్గరికి వెళ్ళి శక్తిలో ఉన్న వాటికి దండం పెడతారేంటండి? ఎవరికి దండం పెట్టాలో తెలియట్లేదు, ఎవరికి కీర్తి తేవాలో తెలియట్లేదు. ఆ కీర్తిని తేవడానికి 2 చేతులు జోడిస్తే కీర్తి వస్తుంది అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది. నువ్వు 2 చేతులు జోడిస్తే వచ్చింది కాదు కీర్తి. ఆ కీర్తి తేవడానికి, ఆ కీర్తి రావడానికి, ఆ కీర్తి ఎలా ప్రయాణిస్తుందో నీకు అర్థం కాలేదు, నీవు ఆలోచించలేదు. ఇక్కడ ఎంత సత్యాన్ని చెప్పండి. ఎట్లనగా నిజంగా ఈ వండర్ఫుల్ కనెక్షన్ ఎలా ఉందో చూడండి. ఆయన మనసు ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచించండి. అందుకనే బైబిల్ అంటే పంచి ప్రాణాలండి. బైబిల్ చదువుతున్నా, బైబిల్ ఆలోచిస్తున్నా, బైబిల్ వింటున్నా మనసు ఎలా ఉంటుందో తెలుసా? అర్థం కాదా? మనసు అంత ఆనందంగా ఉంటుందంటే ఎంత టైం అయిపోయింది, ఆకలి అవుతుందా అనేది ఏమీ అర్థం కాదు. ఇప్పుడు టైం ఎంత తెలుసు మీకు? 45 minutes అయిపోయింది మెసేజ్ స్టార్ట్ అయ్యి. 9:30కి మెసేజ్ నేను ప్రారంభించాను. ఇప్పటికి నౌ ద టైం ఈజ్ 10:15. 10 గంటల 15 నిమిషాలు పూర్తయింది. 10 గంటల 15 నిమిషాలు, 45 నిమిషాల పాటు కదలకుండా మీరు విన్నారే. నిజంగా ఎంత ఉన్నది. ఎట్లనగా నిజంగా ఆ మాట ఎలా ఉంటుందంటే, మనం కూడా ఇంటికి రంగానే, పిల్లలు ఇంటికి రంగానే పిల్లలు వచ్చారన్న ఆనందంగా, నా నీ వచ్చావా బుజ్జి, కన్నా వచ్చావా, ఆకలిస్తుందా, ఎన్నింటికి వీళ్ళు తిన్నావా, మామూలు ఇంటి అలా పీక్కిపోయింది రా అనే తొందరగా బిడ్డని ఆ ఇంటిలోనికి వచ్చేలోపు వాష్రూమ్లోనికి వెళ్ళి బ్రష్ చేసుకొని లేకపోతే కాళ్ళు కడుక్కొని స్నానం చేసి వచ్చేలోపు వేడిగా తయారు చేసిన భోజనాన్ని పెట్టే వరకు తల్లికి ఆనందం ఆగదు.
ఆ బిడ్డ తింటున్నప్పుడు, ఆ భర్త తింటున్నప్పుడు, ఆ ఇంట్లో పిల్లలు తింటున్నప్పుడు తన కష్టాన్ని మరిచిపోయి చివరకు మిగిలిపోయిన 4 మెతుకులు సట్టిలో వేసుకొని చేతిలో సట్టిలో కలుపుకొని 2 ముద్దలు తిని మనసారా ఆనందించేటువంటి తృప్తి తల్లిలో ఎలా ఉంటుందో నీ గురించి కూడా నీ తండ్రికి అలాగే ఉంటుంది. నీ గురించి కూడా నీ తండ్రి అలాగే ఆలోచిస్తాడు. అందుకు వాడాడు ఎట్లనగా పిల్లలు ఇంటికి రంగలరా ఎన్నింటికి వెళ్ళి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఎందుకు అలా ఉన్నాము, పీక్కుపోయింది, ఇంతవరకు టిఫిన్ చేయలేదా, ఇంతవరకు భోజనం చేయలేదా, ఎందుకు అలా అయిపోయాయి అని అంత ఆత్రంగా నువ్వు అడిగే ఆ మాటలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఈ పదం అలాంటిదే. ఇక్కడ కూడా ఆ పదం అలాంటిదే. ఎలాంటిది అనన్నది నీకు ఎట్లనగా అన్న పదంలో ఎంత అర్థం ఉందంటే ఎవరు ఆలోచించరు. ఆయన మనసు, ఆయన ఆకారం కనబడితే దండం పెట్టుకుందాం అనుకుంటారు, ఆయన ఆకారం కనపడితే సాష్టాంగ పడదాం అనుకుంటారు, ఆయన ఆకారం కనపడితే ఆయన ఆకారాన్ని పూజిద్దాం అనుకుంటారే కానీ ఆకారం వెనుక ఉన్న ఆలోచనను ఆస్వాదించే వాళ్ళు ఎవరంటే ఆకారం వెనక ఉన్న ఆలోచన ఒకటి ఉంది, ఆకారం వెనక ఒక గొప్పతనం ఉంది, అదే ఆయన కృపా మహిమ అన్నాడు. ఎట్లనగా తన ప్రేమ తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ముందుగా నిర్ణయించుకొని అంటే నీ తల్లిదండ్రులు వైవాహిక దాంపత్య జీవితంలోనికి వెడలక ముందే, నీ తల్లిదండ్రులు భూమి మీద బట్ట కట్టక ముందే, నీ తల్లిదండ్రులకు యుక్త వయసు రాకముందే నీ ప్రయాణాన్ని గురించి కలలు కన్న గొప్పవాడు. నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీ పితరుల గర్భంలో నుండి మరి ఒక గర్భంలోనికి, ఆ పితరుల గర్భంలో నుండి మరి ఒక గర్భంలోనికి, ఆ పితరుల గర్భంలో నుండి మరి ఒక గర్భంలోనికి నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీ ప్రయాణాన్ని చూసి ఆనందపడిన వాడండి నీ తండ్రి. ఇంకా నీ తల్లిదండ్రులు భూమి మీద లేనప్పుడు, నీ తాత ముత్తాతలే భూమి మీదకి లేనప్పుడు, ఆ తాత ముత్తాతలే భూమి మీదకి లేనప్పుడు, వాళ్ళు 10 తరాల క్రితం ఉన్న తల్లిదండ్రులే లేనప్పుడు ఎక్కడో 20వ తరం, 30వ తరం, 40వ తరం, 50వ తరంలోనే ప్రారంభంలోనే నీ పితరులకు తండ్రిగా ఉన్న ఒక తండ్రి పరలోకమందు ఉన్నప్పుడు ఆ తండ్రిలో నుండి మరి ఒక తండ్రిలోనికి, ఆ తండ్రిలో నుండి మరి ఒక తండ్రిలోనికి, ఆ తండ్రిలో నుండి మరి ఒక తండ్రిలోనికి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నీ ప్రయాణాన్ని చూసిన గొప్పవాడు, నీ ప్రయాణాన్ని చూసి ఆనందించిన గొప్పవాడైనా ఎవరికి అర్థమైందండి దేవుని మనసు? ఎవరు ఆలోచిస్తున్నారండి దేవుని మనసు? అందుకోసం వాడేది మాట. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. అంటే నీ తల్లిదండ్రులు భూమి మీద లేనప్పుడు, నీ తాత ముత్తాతలు భూమి మీద లేనప్పుడు, వాళ్ళ తాత ముత్తాతలు భూమి మీద లేనప్పుడు, వాళ్ళ తాత ముత్తాతలు భూమి మీద లేనప్పుడే నీ గురించి కలలు కన్నవాడు, నీ ప్రయాణాన్ని చూసి ఆనందించిన వాడు నీ పరలోకముందున్న తండ్రి. నా కుమారుడు వస్తున్నాడు అని ఎవరికి అర్థమైందండి? ఎవరికి అర్థమైందండి? ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఈ ప్రయాణాన్ని ఎంతగా తిలకించాడు. మనం కూడా ఈ గవర్నమెంట్ లో, మన భారతదేశంలో, మన గవర్నమెంట్ లో ఇస్రో అనే ఒక సంస్థ ఉంది. అవునా? ఇస్రో అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఏం చేస్తుంది? సంవత్సరం అంతా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కష్టపడి వందల మంది శాస్త్రవేత్తలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని కష్టపడి తిండి ఆహారాలు మానివేసి కూర్చొని పరిశోధన చేసి ఒక్కొక్క వస్తువును తయారు చేస్తారు. చేసిన తర్వాత దానిని కక్షలో ప్రవేశపెట్టేటప్పుడు ఇక్కడ కూర్చుంటారు.
వీళ్ళు మీరు వాళ్ళ ఆఫీసులో కూర్చుంటారు, వాళ్ళ నెట్వర్క్ అన్ని ఆన్ చేసుకుంటారు. ఆ కక్షలోనికి ప్రవేశపెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ర్యాకెట్ ని ప్రవేశపెట్టడానికి ఒక స్థలాన్ని నిర్దేశించుకుంటారు. అది శ్రీహరి కోట అని ఒక స్థలాన్ని నిర్దేశించుకొని అక్కడి నుంచి ఒక ర్యాకెట్ ని ప్రవేశపెడతారు. ఆ ర్యాకెట్ లోపల ఒక శాటిలైట్ ఉంటుంది. నీ ఫోన్ పని చేయాలి కదా, నీ ఫోన్ పని చేయడానికి అవసరమైన ఒక శాటిలైట్ ఉంటుంది. నీకు నావిగేషన్ తెలియాలి కదా, ఆ నావిగేషన్ తెలియడానికి అవసరమైన ఒక శాటిలైట్ ఉంటుంది. నావిగేషన్ తెలియడానికి ఒక శాటిలైట్ ఉంటుంది. నీ ఫోన్ పని చేయడానికి ఒక శాటిలైట్ ఉంటుంది. ప్రకృతిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, సముద్ర గర్భాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని శాటిలైట్స్, వీటన్నిటిని తయారు చేసి వాటిని ప్రవేశపెట్టడానికి ఒక ర్యాకెట్ ని తయారు చేసి ఆ ర్యాకెట్ లో ఆ వాటిని పెట్టి వీళ్ళు వెళ్ళి ఆఫీసులో కూర్చుంటారు. కూర్చొని ఎలా వెళుతుంది అని ప్రయాణాన్ని జాగ్రత్తగా చూస్తారు. కక్షలోనికి ప్రవేశించినప్పుడు ఆనందంగా సంబరాలు చేసుకుంటారు, చప్పట్లు కొడతారు, కేరింతలు వేస్తారు, వాళ్ళ కష్టానికి ఫలితం దొరికిందని ఆనందపడతారు. అలాగే అది సక్సెస్ అయినప్పుడు వాళ్ళు పడిన ఆనందం ఎంత గొప్పదో, వాళ్ళు పడిన కష్టం ఎంత గొప్పదో, వాళ్ళ శ్రమ ఎంత గొప్పదో ఆ ఆనందంతో కేరింతలు వేసి ప్రపంచం గర్వించదగినటువంటి ఒక సంస్థగా పేరు తెచ్చుకుంటారు. అలాగే నీ తండ్రి కూడా గర్వపడేటువంటి ప్రయాణాన్ని తిలకించే గడియ బైబిల్లో ఉంది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మీ నాన్న గర్వించి ప్రయాణాన్ని చూసుకుంటాడండి. ప్రయాణం ఎవరి ప్రయాణం అనుకున్నారు? నీ ప్రయాణం, నీలాంటి వారి ప్రయాణం. వారు ఇంకా భూమి మీద వారి తల్లిదండ్రులే పుట్టక ముందు, వారి తల్లిదండ్రులే పుట్టక ముందు, వారి తల్లిదండ్రులే పుట్టక ముందు నీ ప్రయాణాన్ని చూసి ఆనందపడుతూ నీ సైలు నిలేసి, ఇదిగో నా కొడుకు వస్తున్నాడు, నా కుమారుడు వస్తున్నాడు, వాడి వలన నా కీర్తి కలుగుతుంది, వాడు ఇప్పుడే బయలుదేరాడు, ఇదిగో ఫలానా వ్యక్తి గర్భం ఏ గర్భంలో నుంచి బిలోనికి వెళ్ళాడు, బి గర్భం నుంచి సిలోనికి వెళ్ళాడు, సి గర్భం నుంచి బిలోనికి వెళ్ళాడు, డి గర్భం నుంచి ఈలోనికి వెళుతున్నాడు అని ఈ గర్భంలో ఉన్న ఆకారం భూమి మీద పుట్టక ముందు ఏ గర్భంలో ఉన్నప్పుడే నీ గురించి ఆలోచించేటువంటి గొప్పవాడు నీ పరలోకమందున్న తండ్రి. అర్థమైంది మీకు? అంటే మీ నాన్న పుట్టలేదు, మీ తాత పుట్టలేదు, మీ తాతల తాత పుట్టే ఉన్నాడు, అప్పుడు నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాడు. చూస్తారా రేపుల్లో రాసిన పత్రిక దశమాంశాన్ని ఇస్తూ ఏం మాట్లాడాడో ఒకసారి జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు అర్థమవుతుందండి బైబిల్ గొప్పతనం ఏంటో. రాసిన పత్రిక 7వ అధ్యాయం, రాసిన పత్రిక 7వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి. ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఆలోచించాలండి. డయాస్ మీద ఉన్న పిల్లలు చదువుతారు, మీరందరూ మౌనంగా చక్కగా ఆలోచించండి. చదవండమ్మా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో దశమాంశము ఇచ్చెను, ఆ షాలేము రాజును ఆ మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతడు పేరుకి మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు. నిజంగా పేరు దేనిని బట్టి పేరు పెడుతున్నాడు, దేనిని బట్టి ఆలోచిస్తున్నాడు. రాజులు మొదట నీతికి రాజనియు సమాధానానికి రాజనియు అర్థమిచ్చినట్లు షాలేము రాజుని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకును ఆర్యునైంది, జీవమునకు అంతమునైన లేనివాడయింది, దేవుని కుమారుడిని పోలి ఉన్నాడు. ఇతడెంత గనుడో చూడు. అంటే అబ్రహాము దగ్గర దశమాంశాన్ని పుచ్చుకొని తానికి ఇచ్చిన వ్యక్తిని గురించి పైన వివరించాడు. అబ్రహాము యొక్క ప్రయాణంలో అబ్రహాము గారి యొక్క తమ్ముడు చెరపట్టబడ్డాడన్న వార్త విన్న తర్వాత
లోతు అనబడినటువంటి సహోదరుడు చెరపట్టబడ్డాడన్న వార్త విన్నప్పుడు ఆ లోతు అనే సహోదరుని విడిపించడానికి అబ్రహాము బయలుదేరి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ తమ్ముడిని విడిపించి తిరిగి వస్తున్నప్పుడు జరుగుతున్న సందర్భం. ఆ తిరిగి వస్తున్న ప్రయాణంలో ఎవరో అబ్రహాము దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన వ్యక్తి అబ్రహాము దగ్గర దశమాంశాలు పుచ్చుకుంటున్నాడు. ఇది సందర్భం. ఆ వచ్చిన వ్యక్తి దశమాంశాలు పుచ్చుకుంటున్నాడు. ఆ పుచ్చుకున్న వ్యక్తి గురించి మాట్లాడి ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతన్ని కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తన సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము వాని యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకును ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీషెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానము పొందిన వానిని ఆశీర్వదించను. ఈ మెల్కీషెదెక్ అనే ఆయన అబ్రహాము గారి యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీషెదెక్ కనబడినటువంటి ఆయన ప్రయాణంలో కనబడి అబ్రహాము దగ్గర నుంచి దశమాంశాలు పుచ్చుకున్నాడంట. ఇది సందర్భం. ఇక్కడ ఏం జరిగింది అన్నది జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలి. ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఏం జరిగిందో జాగ్రత్తగా చూడాలి. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాక్షేపమైనది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10వ వంతును పుచ్చుకొను లేవీయు, బాగా చూడాలి ఇక్కడ, 10వ వంతు పుచ్చుకొను లేవి అంటే లేవీలు అనబడిన వాళ్ళు ఇస్తారా పుచ్చుకుంటారండి? లేవీలు అంటే ఎవరో తెలుసా? యాజకులు. యాజకత్వాన్ని చేసేవాళ్ళు దశమాంశాన్ని పుచ్చుకుంటారే కానీ వాళ్ళు ఎవరికి దశమాంశాన్ని ఇవ్వరు. అవునా? అంతే కదండి. లేవీలు అనబడిన లేవీలు అంటే యాజకులు, యాజకత్వాన్ని చేసేవాళ్ళు, పాస్టర్లు, సేవకులు, ఇప్పుడున్న పిలువబడుతున్న విధానం బట్టి సేవకులు. వీళ్ళు దశమాంశాన్ని ఇస్తారా పుచ్చుకుంటారా? పుచ్చుకుంటారు. ఇప్పుడు దశమాంశాన్ని పుచ్చుకునే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఇచ్చే ఆయన కదైనా పుచ్చుకునే వ్యక్తి ఎక్కడున్నారో మీరు ఆలోచించాలి. లేవి అన్నాడండి. లేవి అంటే ఎవరు కొడుకు అంటే లేవి ఎవరు కుమారుడు? లేవి తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అంటే ఇప్పుడు అబ్రహాము దశమాంశాలు మెల్కీసెదెకు ఇస్తున్నప్పుడు ఇస్సాకు భూమి మీద ఉన్నాడా? ఇస్సాకు పుట్టాడా? ఆలోచించాలి కదా జాగ్రత్తగా. ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టినప్పుడు యాకోబు ఉంటాడా? యాకోబు ఉన్నాడు. యాకోబు లేనప్పుడు లేవి ఎక్కడి నుంచి వస్తాడు? అసలు లేవి కూడా ఉండే. అంటే ఇప్పుడు అబ్రహాము గర్భాన పుట్టే ఇస్సాకే లేడు, ఇస్సాకు గర్భాన పుట్టే యాకోబు లేడు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు. ఇస్సాకు యాకోబు లేకుండా లేవి ఎక్కడి నుంచి వస్తాడండి? ఆలోచించారు మీరు. ఇస్సాకు లేకుండా యాకోబు లేకుండా లేవి అనబడిన వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు? కానీ లేవి ఉన్నాడంట. లేవి ఉన్నాడంట. ఎక్కడున్నాడు? అదేలాగండి. ఎలా కుదురుతుంది? ఎలా ఉంటాడు? ఉంటాడు. ఎలా ఉంటాడు అని అంటే అబ్రహాము గర్భంలో ఎవరున్నారు? ఇస్సాకు అనబడిన ఆ రక్త మాంసాలు ఉన్నాయి. ఇస్సాకు అనబడిన రక్త మాంసాలలో ఎవరున్నారు? యాకోబు అనబడిన రక్త మాంసం ఉంది. యాకోబు అనబడిన రక్త మాంసాల్లో ఎవరున్నారు? లేవి అనబడిన రక్త మాంసాలు ఉన్నాయి. ఇది ఎంఆర్ఐ స్కాన్ కూడా అందదు. ఇంకా శాస్త్రవేత్తలు కూడా తెలియదు. ఇంకా శాస్త్రం అంటే ఎక్కడో ఇస్రోలో కూర్చొని, ఎక్కడో ఒక ఆఫీసులో కూర్చొని అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టబోయే శాటిలైట్ ని జాగ్రత్తగా పరిశీలించి కక్షలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఆనందిస్తున్నావే. అబ్రహాము గర్భంలో ఇంకా
ఇంకా ఇస్సాకే బయలుదేరినప్పుడే, అబ్రహాము గర్భంలో ఇస్సాకుతో పాటు యాకోబు ఆలోచించినప్పుడే, అబ్రహాము గర్భంలో ఇస్సాకు యాకోబులు ఆలోచించినప్పుడే లేవి అనబడిన కణం యాక్టివేట్ అయిందంట గర్భంలో. లేవి అనబడిన కణం యాక్టివేట్ అయ్యి అబ్రహాముతో పాటు దశమాంశాలు ఇస్తున్నప్పుడు ఆనందంతో లేవి కూడా దశమాంశాలు ఇస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడే లేవి గురించి సర్టిఫికేట్ ఇచ్చాడంటే నిజంగా మన ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాడండి పరలోకమందున్న తండ్రి. నీ వలన కృపామహిమకు కీర్తి తేవాలని, నీవే రావాలని, నీ ద్వారానే రావాలని, తన కృపామహిమకు కీర్తి కలగాలని అంటే నిజంగా దేవునికి కృపామహిమ అనేది ఒకటి ఉంటుందని, దానికి కీర్తి తేవాలి అని, ఆ కృపా మహిమ అన్నది కంటికి కనబడే రూపంలో ఉండదని, అది భూమి మీద లేదని, ఆకాశంలో లేదని, ప్రకృతిలో కనబడే వేటిలో కనబడదు గనుక నీవు భూమి మీద ఏ రూపాన్ని నాకు చేసుకొనకూడదు. మనం నిజంగా చేయగలగేస్తాడు. ఉదయాన్నే లేవగానే స్నానం చేసి బాత్రూంలో నుంచి అడవిగా అడ్డగొడ్డ కట్టుకొని బయటకు వస్తారు. ఈ అడ్డగొడ్డ కట్టుకొని బయటకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారండి? వెంటనే అడ్డగొడ్డ కట్టుకొని గబగబా బయటకు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? తలుపు పక్కన ఈశాన్యం మూల, అబ్బా దానికి ఒక పేరు అంటే దేవుడు అక్కడే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు. దేవుడు గదంట. నేను బాగా లోట్లండి. ఆ అప్పుడులో తలుపు పక్కన పెట్టుకునేవాడు, గ్రిల్ ఉండేది, గ్రిల్ దగ్గర ఫోటో పెట్టుకునేవాడు. ఎప్పుడు మాత్రంలోనే పడతాడు. ఆ తడిసి తడవని టవల్ ఒకటి కట్టుకొని ఆ నాకెళ్ళి దెబ్బ తగిలి తగలకుండా 2 షాంపులు కొట్టుకొని అయిపోయాయి. ఇది కృపాలోకి కీర్తి తేవటం అంటే నీ ప్రయాణాన్ని ఎంత గొప్పగా ఆస్వాదించాడు. అందుకని ఎట్లనగా తన ప్రేమ తన ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపను కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా నేను కుమారునిగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో నిన్ను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు చెప్పండి, కీర్తి తేవలసినది ఎవరికి? కావలసినది ఎవరికి? తేవలసినది ఎవరు? కీర్తి ఎవరికి కావాలి? ఆయన రూపానికా? ఆయన లక్షణానిక? ఆయనకు ఒక కృప ఉంది, ఆయనకు ఒక మహిమ ఉంది, ఆయనకు ఒక కృప, ఆయనకు ఒక మహిమ. ఎన్ని ఉన్నతమైన మాటలు ఉన్నాయి అంటే 2వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారు. ఆయన కృప అనేటువంటి ఆ మహిమ అనేటువంటి వాటికి నువ్వు కీర్తి తేవాలంట. ఇది ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. అంటే ఇప్పుడు దేవునికి సత్క్రియ అంటే అర్థం ఏంటి? ఏది సత్క్రియ అంటే దేవుని గంట సేపు ఆయన గురించి సవివరంగా వివరించానే. ఈ సవివరంగా వివరించడానికి నేను పడిన కష్టం నాకు ఒకవైపు నుంచి విపరీతమైన నొప్పిగా ఉందండి. ఇలా కూర్చొని మాట్లాడుతున్నానే కానీ నాకు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళ ఫ్రాక్చర్ అయ్యి ఇలా కూర్చున్నాను. ఇప్పటికీ లోపల కట్టుంది. ఎందుకు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అన్నది చాలా మందికి తెలియదు. ఒకవైపు నుంచి మాట్లాడుతున్న ప్రతి క్షణం వెనక నుంచి పెయిన్ విపరీతంగా వస్తుంది. రెక్కంతా విపరీతంగా పెయిన్గా ఉంటుంది. కానీ ఆయన కృపామహిమకు కీర్తి తేవాలి. ఆయన కృపామహిమకు కీర్తి తేవాలి. అందుకని అది సత్క్రియగా మారాలి. అది సత్క్రియ. ఆయన యొక్క గొప్పతనం ప్రపంచంలో కంటికి కనబడనిది, ఎక్కడ కనబడిన ఎక్కడ వెతికిన దొరకనిది అది బైబిల్లో అక్షరంగా మాత్రమే ముద్రింపబడినది. అది విలువైనది. అందుకని ఆయన సమీప పరాన్ని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలవాడై ఉన్నాడు.
సమీపింపరాని తేజస్సులో అమరత్వం కనబడి ఉన్నాడు. మనుషులలో ఎవరు ఆయన చూడలేదు, ఎవరినో చూడనేరుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలవలే ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు అని ఆయనే చెప్పి ఆయనకు రూపాన్ని నువ్వు అంటగట్టి ఆ రూపాన్ని దగ్గర పెట్టుకొని దెబ్బ తగలకుండా వెండి చెంపల మీద మెల్లిగా దెబ్బలు తగలకుండా సుతిమెత్తంగా వెండి చెంపలు వాయించుకొని దేవుని నువ్వు పూజిస్తున్నావని సంబరపడిపోతున్నావా క్రైస్తవుడా? ఎలా పూజించగలవయ్యా? ఆయనకి ఎలా కీర్తి పెరగలవు? ఆయనకు కీర్తి ఎలా రావాలి? ఆ కీర్తి వస్తున్నప్పుడు ఆయన ఎలా ఆనందపడతాడు? ఆ కీర్తి ఎలా వస్తుంది? తెచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెస్తే ఎలా తెచ్చారన్నది రేపు మాట్లాడతాం. ఇప్పుడు కీర్తి కావలసినది ఆయనకు కాదు, ఆయన కృపా మహిమకు. ఆయనకు కాదు, ఆయన కృపా మహిమకు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఇదేమో నేను రాసుకొచ్చానా? బైబిల్లో ఉందా? ఆలోచించండి. ఇప్పుడు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు గనక కీర్తిని ఎలా తేవాలి అన్నది ఆలోచించండి. ఇప్పుడు కీర్తి ఎవరికి కావాలి అన్నది చెప్పాను, అది ఎలా తేవాలో కొంతవరకు మీకు అర్థమైందని రేపు మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమమైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నీకు కృపా మహిమ అనేది ఒకటి ఉందని, ఆ మహిమకు కీర్తి తేవాలి అన్న సత్యాన్ని ఈరోజు నీ పిల్లలకి తెలియజేశాను. ఎవరు ఆలోచిస్తున్నారు? నా తండ్రి, ఇంత గొప్ప ఔన్నత్యాన్ని 66 పుస్తకాలలో మా కోసం భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, నీ మనసు ఎంత ఉన్నతమైనదో, నీ ఆలోచన ఎంత గొప్పదో, నీ యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో ఒకసారి మేము అందరం గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఫ్రాన్సిస్ గారిని, మేరీ గారిని ప్రేమించి వారి పట్ల మీ కృపను చూపించి వారికి ఇచ్చిన గొప్పతనం, అలాగే శైలి వారి ఇరువురు బాప్తిసం తీసుకున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇదిగో ఈ రోజు మీ యొక్క కృపా మహిమకు కీర్తి తేవడానికి పిల్లలు ప్రయాసపడ్డారు. మధ్యాహ్నం నుంచి ఎండలో ప్రయాసపడి కష్టపడిన మీ బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచండి. మీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి, మీ యొక్క గొప్పతనాన్ని వెలికి తీయటానికి ప్రయాసపడడానికి నాకు కూడా అవకాశం ఇచ్చిన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చి ఇంకా ఉన్నతంగా నీ వాక్యంలో వెలుగొందటానికి, అభివృద్ధి చెందటానికి, మిమ్మల్ని కనపరచడానికి తగిన శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి సందర్భానుసారమైన ఒక